అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము జోకర్ డ్రాయింగ్ ఎలా షేడ్ చేయాలో చూద్దాం. ముందుగా నేను హెచ్ పెన్సిల్ తీసుకుని ఆల్రెడీ మనం అవుట్లైన్ గీసుకున్నాం కదా, దాని మీద పక్కన నేను ఫోటో పెడుతున్నాను. ఒక ఫోటోని అబ్జర్వ్ చేయండి. అక్కడ ఎక్కడైతే డార్క్గా ఉందో ఐ లోపల అక్కడ మనము ఒకసారి హెచ్పి పెన్సిల్తో లైట్గా షేడ్ చేసుకుని ఎడ్జెస్లో స్టంప్ తీసుకుని బ్లెండ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలాగా. నెక్స్ట్ బీ పెన్సిల్ తీసుకుని ఎక్కడైతే డార్క్గా ఉందో ఆ డార్క్ ఏరియాలో ఇంకొకసారి మనం ఆల్రెడీ ముందుగా షేడ్ చేసిన దాని మీద మళ్ళీ థిక్గా చేయాలి. అలాగా మనము తర్వాత 2B 4B అలాగా గ్రాడ్యువల్గా షేడింగ్ని మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ నేను లోపల సైడ్ నేను బ్లెండ్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల సైడ్ మనకి బ్లాక్గా ఉంది, అందుకని నేను లోపల సైడ్ షేడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది లెడ్ పెన్సిల్ తీసుకున్నాను కదా, కానీ దానికి అక్కడ లెడ్ లేదు. నేను అక్కడ మనకి పక్కన ఫోటోలో చూసినట్లయితే మనకి వైట్ హెయిర్ ఉంది కదా ఐబ్రోస్కి వాటికి, అందుకని నేను ఆ లెడ్ పెన్సిల్ తీసుకుని లెడ్ లేకుండా ఒకసారి నేను అక్కడ ఐబ్రో షేప్ ఎట్లా అయితే ఉందో అలా గీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అక్కడ అసలు రాయట్లేదు అది, కానీ ఐబ్రో షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో నేను ఆ లెడ్ పెన్సిల్ తీసుకుని వేస్తున్నాను. ఇప్పుడు మనం షేడింగ్ పెన్సిల్ తీసుకుని 2B కానీ బీ కానీ ఏదైనా పర్వాలేదు పెన్సిల్ తీసుకుని నేను ఐబ్రోస్ గీసాను కదా, దానిపైన ఇప్పుడు నేను మళ్ళీ షేడ్ చేస్తాను. అలా చేసినప్పుడు మనం కింద ఇందాక లెడ్ పెన్సిల్తో పెట్టిన మార్క్స్ ఉంటాయి కదా, అవి అలాగే వైట్ హెయిర్ లాగా కనిపిస్తాయి మనకి. నేను ఇప్పుడు దాన్ని డార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షేడ్ చేసేటప్పుడు అది నేను ముందుగా లెడ్ పెన్సిల్తో గీసిన దగ్గర అక్కడ మనకి ఆ వైట్నెస్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు దాన్ని మనము 3B 4Bతో ఒకసారి మళ్ళీ చేస్తే మనకి ఇంకా బాగా చక్కగా ఐడియాకి వస్తుంది. అది ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు నేను ముందు లెడ్ పెన్సిల్తో గీసింది అది వైట్ హెయిర్ లాగా ఉండిపోయింది. అలాగే మనము లెడ్ పెన్సిల్ పెన్ పెన్సిల్ కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, పేపర్ చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మనము వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా వేసుకుని ఒకసారి రఫ్గా ఒక వైట్ పేపర్ మీద మనం ముందుగానే గీసుకుని ఎంత ప్రెజర్ ఇవ్వాలో దాని తర్వాత మనము అప్పుడు మన డ్రాయింగ్ మీద అప్లై చేసుకోవాలి. మనం 1-2 సార్లు ముందు మనకి మామూలుగా వైట్ వేరే పేపర్ మీద మనము ఒకసారి నార్మల్గా గీసుకుని చూసినట్లయితే మనకి అర్థమవుతుంది మనం ఎలా గీయాలో. అలాగా మనము అప్పుడు తర్వాత ఒరిజినల్ డ్రాయింగ్ మీద గీసుకోవచ్చు. ఇక్కడ కింద కొంచెం వైట్ ఉంది, అక్కడ ఐబ్రోస్ దగ్గర కూడా వైట్ ఉంది, అందుకని నేను జెల్ పెన్తో పెట్టాను. ఇక్కడ డార్క్గా ఉంది, మనం డైరెక్ట్గా అయినా 4B పెన్సిల్ వాడచ్చు, లేదంటే నేను ముందుగా ఒకసారి 2B పెన్సిల్ వాడి తర్వాత 4B పెన్సిల్ వాడుతున్నాను. తర్వాత నేను ఇంకొకసారి 6B పెన్సిల్ కూడా యూస్ చేసి ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి. నేను ఇంకో వీడియోలో నేను అక్కడ వైట్ హెయిర్ ఐబ్రోస్ దగ్గర వైట్ ఎలా వచ్చిందో నేను ఇంకో వీడియోలో మీకు నేను క్లోజప్లో జాగ్రత్తగా పెట్టి చూపిస్తాను. ఇక్కడ బ్రష్ తీసుకున్నాను, బ్రష్కి ఆల్రెడీ కొంచెం గ్రాఫైట్ ఉంది, అందుకని మనకి ఎక్కువ డార్క్నెస్ అవసరం లేదు. ఫోర్ హెడ్ దగ్గర ఆల్మోస్ట్ ఫేస్ చాలా చోట్ల అంతా వైట్గానే ఉంది, అందుకని ఆల్రెడీ గ్రాఫైట్ కొంచెం ఉంది కాబట్టి ఆ బ్రష్తో ఒకసారి బ్లెండ్ చేశాను మొత్తం. ఇక్కడ కొంచెం ఎడ్జెస్లో డార్క్గా ఉండడం వల్ల నేను ఒకసారి బీ పెన్సిల్ వాడి బ్రష్తో బ్లెండింగ్ చేస్తున్నాను. ఫోర్ హెడ్ ఐబ్రోస్కి
అటువైపు ఇటువైపు కొంచెం డాట్స్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ నోస్ గీసుకునేటప్పుడు మనము గీసేటప్పుడు కార్నర్లో ఇక్కడ స్మైలీ ఫేస్ కాబట్టి చీక్స్ దగ్గర మనకి కొంచెం డార్క్గా ఉంది. అక్కడ నేను బీ పెన్సిల్తో డార్క్ చేస్తున్నాను. ఈవెన్ నోస్ ఎడ్జ్లో కూడా బాగా డార్క్గా ఉంది. ఒకసారి నేను బీ పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ వాడి స్టంప్తో బ్లెండ్ చేసి మళ్ళీ దానిపైన 4B పెన్సిల్ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నోస్ మరీ డార్క్గా అనిపిస్తుంది అక్కడ, అందుకని నేను 4B పెన్సిల్ వాడుతున్నాను. నోస్కి మరీ ఎడ్జ్లో చివరి టిప్ దగ్గర ఇంకా ఎక్కువ డార్క్గా ఉంది. అక్కడ పై ముక్కుకి కొంచెం పై భాగం కంటే కింద భాగం మరీ డార్క్గా ఉంది. అందుకని పైన 4B వాడి కింద 6B వాడుతున్నాను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అక్కడ మార్క్స్లా ఉన్నాయి, అందుకని ఒకసారి పెన్సిల్ పెట్టి స్టంప్తో నేను బ్లెండ్ చేస్తున్నాను. అటువైపు ఇటువైపు చీక్స్ దగ్గర కూడా ఒకసారి ఆల్రెడీ గ్రాఫైట్ ఉంది కదా, దానికి నేను దాంతో బ్లెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.